జకర్యా యెహోవాచే జ్ఞాపకం చేసుకొనబడినవాడని అర్థం హీబ్రూలో ఆ పదానికి. అందువల్ల జకర్యా అగ్గాయి జకర్యాలు ఇద్దరు కూడా కలిసి పనిచేశారు క్రీస్తుపూర్వం 520 536లో. ఈ ముఖ్య వచనం 1:3 ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాలయాన్ని మళ్ళీ మొదలు పెట్టాలని యోధా ప్రజలను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశం. అలాగే మెస్సియా రాకడలో కలిగే మహిమను గురించి కూడా తెలియజేశాడు. అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి గాడిద మీద అది యెరూషలేము ప్రవేశిస్తారని, అలాగే ఆయన మందను కొట్టినప్పుడు ప్రజలు 9:9లో చెప్పడం జరిగింది. అలాగే ఆయన కొట్టినప్పుడు తనతో ఉన్న శిష్యులు కూడా పారిపోతారని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా యేసుక్రీస్తు వారి ద్వారా 13వ అధ్యాయంలో అందరి పాపాలు అనగా పాత నిబంధనల పాపాలు యోధా వారి ప్రజల పాపాలు కూడా క్షమించబడతాయని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ జకర్యా గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఏంటంటే 1-6 అధ్యాయాలు ఒక దర్శనాల్లో దేవుడు దర్శనాల్లో చెప్పడం జరిగింది. దర్శనాల్లో ఏం చెప్పాడంటే యెరూషలేము పట్ల దేవుడు అధిక శక్తి కలిగి ఉన్నాడు. అందువల్ల యెరూషలేము కట్టబడుతుందని, యెరూషలేముని శిక్షించిన రాజ్యాలు శిక్షించబడతాయని, అలాగే దేవాలయం ఎవరైతే పునాది వేశారో ఆ పునాది మరలా ఆయన చేతే దేవాలయం కట్టబడుతుంది, జెరుబ్బాబెలు చేతే కట్టబడుతుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే యెరూషలేములో పాపం అనేది తీసివేయబడుతుంది, అప్రామాణికులు అబద్ధికులు కొట్టివేయబడతారనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే 7-8 అధ్యాయాల్లో ఇంతకుముందు అనగా యెరూషలేము నాశనానికి ముందు యెరూషలేము చెర నుండి తిరిగి రాకముందు, చెరలో యూదులు వెళ్ళకముందు ప్రజలు దుర్మార్గాలుగా బ్రతికారు. కాబట్టి ఆలకలాగా మీరు ఉండకండి అని చెప్పేసి ఆలకలాగా మీరు ఉండొద్దు, వారు దుర్మార్గ పనులు చేయటం బట్టే బబులోనులో శిక్ష అనుభవించారు, కాబట్టి మీరు అందరూ కూడా మీ జీవితాలని సరి చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గ్రీక్ సామ్రాజ్యంలో మక్కాబీల్ని దేవుడు రేపి యోధా ప్రజలను ఎలా కాపాడుతాడో చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే యెరూషలేములో కాపర్లు నియమించాడు కదా, ఆ కాపర్లు సరైన కాపర్లు కాబట్టి క్రీస్తు ప్రభు ద్వారా మంచి కాపర్ అంటే యేసు ప్రభు మంచి కాపరుగా నియమించబడతాడని తెలియపరిచాడు. అలాగే మరలా డొమిషన్ చక్రవర్తి ద్వారా యెరూషలేము నాశనం చేయబడుతుందని, క్షమించి టైటస్ ద్వారా యెరూషలేము నాశనం చేయబడుతుంది, దుష్ట కాపర్ను ఒకటి నియమిస్తానని చెప్పేసి 11వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 13వ అధ్యాయంలో యెరూషలేము ప్రజలు యేసు ప్రభు ద్వారా కలగబోయే ఆశీర్వాదాలు అనగా పాపక్షమాపణ గురించి చెప్పడం జరిగింది. 14వ అధ్యాయంలో ప్రభు రాకడ ద్వారా ఎలా అన్ని జనులు శిక్షించబడతారు, అలాగే యెరూషలేము ప్రజలు ఆశీర్వదించబడతారని క్రీస్తు ద్వారా చెప్పడం జరిగింది.